అంకిరెడ్డిపల్లి గ్రామం నుంచి కీసర మండలం నుండి ఇక్కడికి వచ్చాము. మేము ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలని ప్రభుత్వ అధికారులకు మేము ఒక నెల క్రితము ప్రజావాణిలో అప్లికేషన్ ఇచ్చాము. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ భూమిని కాపాడాలని ప్రజా దర్బారులో కూడా నెల క్రితం అప్లికేషన్ ఇచ్చాము. ఎంఆర్ఓ గారికి కూడా అప్లికేషన్ ఇచ్చాము ప్రభుత్వ భూమిని కాపాడాలని. 886, 887, 918 3 సర్వే నంబర్లో కలిసి 324 ఎకరాల భూమిని సాల్వో ఎక్స్ప్లోజివ్ అధినేత జయరాం రెడ్డి ఆక్యుపై చేశాడు, కబ్జా చేశాడు. అయితే అక్కడ ప్రీకాస్ట్ వాళ్ళు కూడా కడుతున్నారు. దాన్ని మేము తొలగించమని చెప్పేసి ఎంఆర్ఓ గారిని అడిగితే అది మా దగ్గర లేదు, ఆర్డీడీ ఆఫీస్లో ఉంది, కలెక్టర్ ఆఫీస్లో ఉంది, నా దగ్గర లేదు, ఇది పెద్ద చేయి కలిసిన వాళ్ళది ఉంది అని చెప్తున్నారు. మరి ఇది ఎక్కడికి వచ్చినా న్యాయం జరగట్లేదు అని మేము క్యూనిస్కు రావాల్సి వచ్చింది. ఇక్కడ ఈ భవిష్యత్తులో ఈ భూమి మా గ్రామానికి ఉంటే మా గ్రామ అవసరాలకు, గ్రామ ప్రజల అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుందని మేము రావాల్సి వచ్చింది. 918 సర్వే నంబరు, 295 ఎకరాలు దీంట్లో ఉంటుంది. 887, 886 ఇదంతా కబ్జా చేశాడు. దీంట్లోంచి ఒక 312 అని చెప్పేసి ఒక మాది యాదాద్రి భువనగిరి జిల్లాకు మధ్యలో ఉంది. 312 అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసి నల్గొండది క్రియేట్ చేసి యాదాద్రి భువనగిరిది క్రియేట్ నంబర్ చేసి దాన్ని ఇది డిస్ట్రిబ్యూట్ అయిపోయిందని చెప్తున్నారు. ఏ అధికారిని అడిగినా మేము ఎంఆర్ఓని అడిగినా కలెక్టర్ని అడిగినా అది డిస్ట్రిబ్యూట్లో ఉంది అని చెప్తున్నారు. ఇది 1954 నుంచి రికార్డు ప్రకారం మేడ్చల్ మల్కాజ్గిరికే ఉంది. మా ఊరికి సంబంధించిన భూమి మా ఊరికే ఉండాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. న్యాయం చేస్తారని కోరుతున్నాం. శ్మశాన వాటికను కూడా 312 నంబర్ వేసి దాన్ని కూడా కబ్జా చేశారు.